కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో అందుబాటులో ఉన్న వివిధ కోర్సుల్లో గిరిజన విద్యార్థులకి అధికంగా విద్యావకాశాలు కల్పించాల్సి ఉందని రాష్ట్ర షెడ్యూల్డ్ తెగల కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకర్రావు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం సంబంధిత చట్టంలో మార్పులు తెచ్చేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. దీనిపై ఎస్టీ కమిషన్ తరపున గిరిజన విద్యార్థులకు మరింత అధికంగా సీట్లు కేటాయింపు జరిగేలా కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాస్తామని అన్నారు. ఇందులో నిర్వహిస్తున్న వివిధ కోర్సుల్లో ఆ ప్రాంత గిరిజన విద్యార్థులు అధికంగా చేరేలా అవగాహన కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. విశ్వవిద్యాలయం అందిస్తున్న పలు కోర్సులపై గిరిజన ప్రాంతాల్లో విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. గిరిజన విశ్వవిద్యాలయంలో బోధన సిబ్బంది అవసరమైన సంఖ్యలో లేనందున అధ్యాపకులు బోధన సిబ్బందిపై అధిక భారం పడుతోందని గమనించామని, దీనిని నివారించేందుకు విశ్వవిద్యాలయ అవసరాలకు తగినట్టుగా అధ్యాపకులు బోధన సిబ్బందిని నియమించేందుకు చర్యలు చేపట్టాలని కేంద్రానికి నివేదించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకర్రావు నగరంలోని గాజులరేఖ ప్రాంతంలో ఉన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టివి కట్టమణి ఇతర అధికారులు అధ్యాపకులతో భేటీ అయి విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న కోర్సులు, గిరిజన విద్యార్థులకు కల్పిస్తున్న విద్యా అవకాశాలు, ఈ ప్రాంతంలోని గిరిజనుల అభివృద్ధిలో యూనివర్సిటీ నిర్వహిస్తున్న పాత్రపై చర్చించారు. గిరిజన విశ్వవిద్యాలయ నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలపై ఆరా తీశారు. అనంతరం కుంటిన వలస వద్ద జరిగిన గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణం జరుగుతున్న శాశ్వత స్థాయి క్యాంపస్ నిర్మాణ పనులు పరిశీలించారు. విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన ఎస్టీ కమిషన్ చైర్మన్ కు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కట్టిమణి తదితరులు సాదర స్వాగతం పలికి విశ్వవిద్యాలయంలో కల్పిస్తున్న విద్యా అవకాశాలు, తరగతుల నిర్వహణపై చైర్మన్ కు వివరించారు. ఈ ప్రాంత గిరిజనులకు ఎదురయ్యే సికిల్ సెల్ ఎనీమియా, ఇతర ఆరోగ్య సమస్యలపై వారిలో అవగాహన కల్పించి వాటి నుంచి రక్షణ కల్పించే దిశగా యూనివర్సిటీ చొరవ చూపాలని ఎస్టీ కమిషన్ చైర్మన్ కోరారు.